with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా ఓం శాంతి ఓం. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఫరా ఖాన్ గారు. ఈ సినిమా ఒక మంచి రొమాంటిక్ ఫ్యాంటసీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది నాన్ అదర్ దాన్ గౌరీ ఖాన్ గారు. అయితే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ గారు, దీపిక పడుకోనే గారు, అర్జున్ రాంపాల్ గారు వంటి వారు ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. 9th November 2007 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సెన్సేషన్ గా నిలిచింది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది, సాంగ్స్ కైతే విశాల్ శేఖర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సందీప్ అందించారు. ఇందులో స్పెషల్ గా ఓం శాంతి ఓం అనే టైటిల్ ట్రాక్ అయితే నా పర్సనల్ ఫేవరెట్. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ గారు డ్యూయల్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఒకటి ఓం ప్రకాష్ అక్క ఓం అని పిలుస్తారు, ఇంకోటి ఓం కపూర్ అక్క ఓకే అని ఉంటదన్నమాట. దీపిక గారిది కూడా డ్యూయల్ రోల్ అన్నమాట. ఒకటి శాంతి ప్రియ, ఇంకోటి సంధ్య శాండీ బన్సాల్ అని పిలుస్తారన్నమాట. సినిమా విషయానికి వస్తే 1977 లో ఓం ప్రకాష్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. తను సినిమాల్లో ఒక పెద్ద యాక్టర్ అవ్వాలని కోరుకుంటాడు. వాళ్ళ విడోడ్ మదర్ అయినటువంటి బేలాతో ముంబైలో నివసిస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ తన క్లోజ్ ఫ్రెండ్ పప్పు మాస్టర్ తో కూడా. ఆ టైంలో రినోన్డ్ అండ్ గ్లామరస్ యాక్ట్రెస్ అయినటువంటి శాంతి ప్రియతో ఓం ప్రేమలో ఉండేవాడు. అంటే వన్ సైడ్ లవ్ అఫ్ కోర్స్. ఇనీషియల్ గా చూసుకుంటే తన్ని చాలానే అడ్మైర్ చేస్తూ ఉండేవాడు. తన ఫీలింగ్స్ అన్ని కూడా తన ఫిల్మ్ పోస్టర్ ముందుకెళ్లి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు రాత్ర శాంతి ఫిల్మ్ లో ఒకటైనటువంటి డ్రీమ్ గర్ల్ ప్రీమియర్ కి తన హాజరవుతాడు. అది కూడా బయట తన ఫ్రెండ్ పప్పుతో కలిసి. ఆ రోజు రాత్రి తను పూర్తిగా తాగి పప్పుకి ఒక స్పీచ్ ఇస్తాడు. ఒక గ్రూప్ ఆఫ్ పిల్లల్ని కూర్చోపెట్టి తనేదో ఒక అవార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు అక్కడంతా ఒక స్కిట్ లా ప్లే చేస్తాడనమాట. ఓం ఇంకా పప్పు ఇద్దరు కలిసి చిన్న చిన్న రోల్స్ టేకప్ చేస్తూ ఉంటారు సినిమాల్లో. వాళ్ళు ఒక ప్రొడక్షన్ స్టూడియోలో వర్క్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ ఓన్డ్ బై ముఖేష్ మెహ్రా. ఆయనే ఫస్ట్ గా శాంతిని లాంచ్ చేశారు. ఒక షూట్ లో శాంతి గెట్స్ ట్రాప్డ్ ఇన్ అ ఫైర్ అండ్ అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్ది. ఆ టైంలో ఓం తన్ని రెస్క్యూ చేస్తారు. మెల్లగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా మారుతారు. ఇనిషియలీ ఓం అయితే శాంతితో అబద్ధం చెప్తారు దట్ హీస్ అ వెరీ పాపులర్ తమిళ్ ఫిల్మ్ యాక్టర్ అని చెప్పేసి తన్ని ఇంప్రెస్ చేయడానికి. ఆ తర్వాత మొత్తం నిజం చెప్పేస్తారు, ఎందుకంటే ఆమె చాలా జెన్యూన్ గా వాళ్ళ ఫ్రెండ్షిప్ లో ఉంటది కాబట్టి. పప్పు సహాయంతో శాంతి ఇంకా ఓం ఒక సాయంత్రం కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే థింగ్స్ టేక్ అ టర్న్. ఓం అనుకోకుండా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ శాంతికి ముఖేష్ కి మధ్య వింటాడు. శాంతికి ఇంకా ముఖేష్ కి 2 సంవత్సరాల ముందే పెళ్లైపోయింది. కాకపోతే పబ్లిక్ నుంచి అదంతా దాచారు ఫర్ ద సేక్ ఆఫ్ ద కెరియర్స్. శాంతి షాక్ లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ముఖేష్ తన అప్కమింగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ ఫిల్మ్ పేరే ఓం శాంతి ఓం. అదే టైంలో ముఖేష్ కి శాంతి చెప్తాది దట్ షీస్ ప్రెగ్నెంట్ విత్ హిస్ చైల్డ్ అని. ఇదంతా విన్న ఓం తట్టుకోలేకపోతాడు, హార్ట్ బ్రేక్ అయిపోద్ది. శాంతిని అవాయిడ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ముఖేష్ శాంతిని ఓం శాంతి ఓం అనే ఫ్యూచర్ సెట్ కి తీసుకుని వెళ్తాడు. హి సేస్ ఈ ప్రొడక్షన్ అంతా క్యాన్సిల్ చేసి పెద్ద వెడ్డింగ్ సెరమనీ చేసుకుంటారు ఇక్కడ అని చెప్పేసి అంటాడు. మొత్తం అందరి ముందు వాళ్ళ పెళ్లిని పబ్లిక్ చేస్తానని చెప్తాడు. ఓం ఆఖరిసారిగా శాంతిని కలవడానికి వస్తాడు. కానీ అక్కడ ముఖేష్ ని చూసి కాస్త జంకుతాడు. అదే టైంలో ముఖేష్ తన అసలైన ప్లాన్ శాంతిని చంపడానికి అండ్ ఆ బేబీ ఎక్కడైతే శాంతి ప్రెగ్నెంట్ అన్నారు కదా, ఆ బేబీని చంపడానికి ప్రయత్నిస్తాడనమాట టు ప్రొటెక్ట్ హిస్ కెరియర్ ఫ్రమ్ ది స్కాండల్. ఆ సెట్ కి నిప్పంటిస్తాడు. ఆ టైంలో ఓం చూసి శాంతిని కాపాడదామని ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ ముఖేష్ యొక్క గార్డ్స్ తనని సావబాదుతారు. ఆ తర్వాత somehow ఓం manages to break into the set and finds శాంతి. తనని కాపాడే లోపే he was thrown out of the building by an explosion. ఆ సెట్ అంతా కాలిపోద్ది, శాంతిలోనే ఉండిపోద్ది. ఓం కుప్ప కూలిపోతాడు. అదే టైంలో he was hit by a car of a famous actor రాజేష్ కపూర్, whose wife లవ్లీ is in labor pain. రాజేష్ ఓం ని కాపాడదామని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. కానీ ఆ ఇంజరీస్ తో శాంతిని గుర్తు చేసుకుంటూ చనిపోతారు. రాజేష్ వాళ్ళ అసిస్టెంట్ నజీర్ ఆ సర్జన్ కి చెప్తారు, ఇదంతా ఒక సీక్రెట్ గా ఉంచండి, ఓం ఫ్యామిలీకి తెలియనివ్వకండి అంటారు. కొన్ని క్షణాలలో
ఒక బాబు పుడతాడు. 30 years later ఓం కపూర్ అంటే ఓకే ఇస్ అ టాలెంటెడ్ యెట్ ఆరగెంట్ యాక్టర్ లైక్ హిస్ ఫాదర్ అనే చెప్పాలి. ఓం ప్రకాష్ యొక్క కళ తిను ఇప్పుడు జీవిస్తూ ఉంటాడు మళ్ళీ పుట్టి. ఓకే అప్పుడప్పుడు బేలాకి కనిపిస్తూ ఉంటాడు. అండ్ బేలా బాబు నువ్వు నా కొడుకువే కదా ఇంటికి వచ్చాయని చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఓకే మాత్రం ఎవరి ముసలావిడ ఇంత క్రేజీ ఉంది అసలా అని చెప్పేసి తప్పించుకుని వెళ్తూ ఉంటాడు. ముసలాడైపోయిన పప్పు తిను మన ఓం కాదు అని బేలాకి ఎంత నచ్చ చెప్పినా సరే బేలా వినదు. ఆ తర్వాత సినిమాలో ఏమై ఉంటది? మన శాంతి తిరిగి వచ్చి యాక్ట్రెస్ గా మారుతాదా లేకపోతే తన లవ్ లైఫ్ లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. ఇదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా ఓం శాంతి ఓం.